జెన్యున్ గా చెప్పేటట్టు నువ్వు ఫీడ్బ్యాక్ లేదా నీ కార్యకలాపాలని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామండి, మన దాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు లక్షల మంది అంటే మనం ఎవడు తప్పు చేసినా మాట్లాడుతున్నాం, ఎవడు మంచి చేసినా ప్రశంసిస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారు 4,000 పెన్షన్ ఇవ్వగలడని అన్నాం మనం, ఇవ్వలేడం లేదు. అదే సందర్భంలో ఆయన విధానాలకు సంబంధించి తప్పు పట్టి ఉన్నాం. ఎందుకని చేసేటప్పుడు చేస్తారు, అది మనకున్న సుదీర్ఘ అనుభవంతో చూసి రుణమాఫీ చేయలేదు, అదే సందర్భంలో ఇప్పుడు పెట్టలేదు కదా, అందుకే అదే 4,000 రూపాయలు అయితే ఇస్తారన్నాం, ఇస్తున్నారు కదా. ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తారన్నా చేస్తున్నారు, అది పెంచకపోవడం జగన్ తప్ప. కానీ ల్యాండ్ టైటిలింగ్ కి సంబంధించి వాస్తవంగా అయితే అది అన్యాయమే, అది ఏది చట్టంలో తప్పు లేదు, దాన్ని ప్రచారం చేయడంలో తప్పని అంటున్నాం, రద్దు చేయడం కరెక్ట్ అని అంటున్నాం. ఇది ప్రజల కోణంలో నుంచి ఆలోచించే వ్యవస్థ అనేది అవసరం. ప్రస్తుతం అది పేపర్లు టీవీలో పోయింది కాబట్టి కాస్త వస్తున్న ప్లాట్ఫారాలు ఇవి. కాబట్టి ఇది ఒక కథ నడుస్తాను. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో 5 ఏళ్లుగా వైసీపీ క్యాడర్కే, అంటే వైసీపీ గుర్తింపు కోసం పాకులాడుతున్న క్యాడర్కి గుర్తింపు దక్కలేదు అనేది. ఇప్పటి నుంచి అయినా వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేస్తారు. ఇది ఒక రొటీన్ ప్రాసెస్ అండి. ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 5 ఏళ్లలో మాకు గుర్తింపు లేదు అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతారు. ఎన్ని లక్షల మంది గుర్తింపిస్తారు నాకు తెలియకడుతుంది చెప్పండి. అంటే ఈయన మరీ క్యాడర్ని పట్టించుకోకుండా వదిలేస్తారు. ఎందుకు లేదు, పట్టించుకోకపోతే ఇంతమందికి ఇప్పుడు ఏమంటారు, తెలుగుదేశం ఏమనేది